వెల్కమ్ టు మనీ న్యూస్. జేఏసీ నాయకులతో చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయి. జేఏసీ ఇచ్చినటువంటి ప్రధాన డిమాండ్లను ఈరోజు రవాణా శాఖ కమిషనరు అదేవిధంగా మంత్రి అంగీకరిస్తున్నట్టు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో సమ్మె విరమణ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి జేఏసీ నాయకత్వం కోరడంతో వచ్చే వారంలోనే సమావేశమై దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు రూపొందించి అతి త్వరలోనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీకి అనుబంధం చేస్తున్నటువంటి విద్యుత్ ఆటోల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఉపసంహరించుకున్నట్టు మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు మీటర్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పేసి అన్నారు. మినిమం ఛార్జీ 50 రూపాయలు, కిలోమీటరు 20 రూపాయలు చొప్పున మీటర్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఆన్లైన్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్ల స్థానంలో ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చి తక్కువ కమిషన్ తోటి ఎక్కువ ఉపయోగం డ్రైవర్లకు జరిగే విధంగా యాప్ను తీసుకొస్తాం, దాని వారంలోనే పనిని పూర్తి చేస్తామని చెప్పేసి కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. దాన్ని ఇప్పుడు జరుగుతున్న వచ్చే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయించి డ్రైవర్లకు అందరూ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి అన్నారు. అది ఎన్నికల హామీ, దాని మాట తప్ప అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ నడుస్తున్నటువంటి ఆటోలను, ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాసులతో నడుస్తున్న ఆటోల స్థానంలో కొత్తగా విద్యుత్ ఆటోలు కొనుగోలు చేసుకునే వారికి 1,50,000 రూపాయలు సబ్సిడీతోటి వాహనాలు అందిస్తామని చెప్పేసి అన్నారు. అది రిట్రోమే దానికి ఒకటే కాదు, మొత్తం డ్రైవర్లకు కూడా దీన్ని అమలైనటువంటి పద్ధతిలో తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్థలాలు, అదేవిధంగా ఈరోజు పార్కింగ్ స్థలాలను కూడా నగరంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా రాతపూర్వకంగా ఇవ్వడంతో జేఏసీ నాయకత్వం ఈరోజు వాటిని అంగీకరించింది. వాటి హామీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడంతో